గుడ్ మార్నింగ్ పార్ట్నర్స్, నేను రమేష్ పోదరాజు. ముందుగా ఒక మంచి మాట చెప్పుకుందాం. జీవితంలో అస్సలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించిన పని అసాధ్యంగా కనిపిస్తుంది. అంటే మొత్తమే మొదలుపెట్టని పని అసాధ్యంగా కనబడతాడ. ఏదైతే నువ్వు మొదలుపెట్టావో అదే అసాధ్యంగా అనిపిస్తుంది. సో ఇది ఒక మంచి మాట. అయితే ఇక తర్వాత మీ వార్తలకు వెళ్ళిపోదాం. ఇగో ఈ సిద్దిపేటకు సంబంధించిన ఏ వార్త వచ్చినా ఇక మైనంపల్లి అయితే మొదలయ్యాడు. ప్రతిరోజు వార్తలలో నిలుస్తుండు. మరి ప్లాన్ చేస్తున్నారా, నిజంగానే జనాలు ఆసక్తిగా ఉన్నారా తర్వాత అంశం. కానీ సిద్దిపేటకు మైనంపల్లి అనే ఒక అంశం అయితే ఇక్కడ ఒక రకంగా కుదుపులాగానే చెప్పుకోవచ్చు. సిద్దిపేటలో మైనంపల్లిని కలిసిన దాసరి రాజు త్వరలో సిద్దిపేటకు వస్తానన్న హనుమంతరావు అనే ఒక వార్త చూడొచ్చు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావును ఎన్ఎస్యుఐ రాష్ట్ర కోఆర్డినేటర్ దాసరి రాజు బుధవారం హైదరాబాద్లో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మైనంపల్లి మాట్లాడుతూ మెదక్ పార్లమెంటు స్థానం కైవసం చేసుకునేలా కంకణబద్దులై పనిచేయాలని సూచించారు. మెదక్ పార్లమెంటు స్థానానికి మైనంపల్లికి ఏం లింక్ ఉంది అంటే ఇక్కడ సిద్దిపేట మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ. హరీష్ రావును గద్దెదించడమే వాళ్ళ పర్సనల్ గడ్జ్. ఏదైతేనేమి మీ పర్సనల్ గడ్జో ఏదో ఒకటి, కానీ సిద్దిపేట జనాలకు మంచి సరిపోతుంది. ప్రజలకు అల్టిమేట్గా మీ పర్సనల్ గడ్జ్ వల్ల ప్రజలకు ప్రయోజనాలు చేకూరితే చాలు. సో ఇదే జనాలు కూడా కోరుకుంటారు. మరి సిద్దిపేటకు విముక్తి కలుగుతుందా లేదా అనేది చూడాల్సిందే. మైనంపల్లి ఇక ఇదొక వార్త. అయితే ఇక నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్ళిపోదాం. ఇక వెలుగు ఒకసారి వస్తే సాదా సీదా వరాలు లేవు వాతలు లేవు. అంటే వరాలు లేవు వాతలు లేవు, పెద్ద తేడాలు ఏం లేవు. ఏదో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ అయితే నిన్న ప్రవేశపెట్టినట్టుగా ఉంది. పెద్ద మెరుపులైతే ఏం లేవట. ఇక మరో 2 గ్యారంటీలు అమలు చేద్దామని రేవంత్ రెడ్డికి సంబంధించిన వార్త చూడొచ్చు. 500 రూపాయలకు సిలిండరు, ఈ 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, వీటిలో రెండింటి అమలుకు రెడీగా ఉండాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. ఇంకేం ఇచ్చినట్టే ఈ బడ్జెట్లోనే నిధుల కేటాయింపు, అర్హులెవరికి నష్టం జరగవద్దు, లేనిపోని రూల్స్ పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు, అండ్ గ్యారంటీలకు దరఖాస్తులు అనేది నిరంతర ప్రక్రియ. ఇంత క్లియర్గా ముఖ్యమంత్రి మాట్లాడడం మనం ఎప్పుడు గతంలో తప్పుగా వచ్చిన అప్లికేషన్లను ఫీల్డ్ లెవెల్లోనే రీవెరిఫికేషన్ చేయాలనే ఒక సూచన కూడా వార్త చూడవచ్చు. ఇక ఇది ఎక్కడ ఇవన్నీ అమలు జరగబోతున్నాయి అంటే ఇంద్రవెల్లి సభ నుంచే అనౌన్స్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. ఇంద్రవెల్లి సభకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చనే జరుగుతుంది. దానికి ముందు మనం ఒకసారి ఇంకా వేరే వార్త చూద్దాం. ఇంకా మనకు మల్లారెడ్డి ఉన్నాడు కదా, మళ్ళా మంత్రిని అయితేనేమో భలే ఉంటాడు. అసలు రాజకీయాలలో ఈయనే 5 ఏళ్ళలో ఏదైనా జరగవచ్చు, 5 ఏళ్ళ తర్వాత ఏదైనా జరగచ్చా, 5 ఏళ్ళలో ఏమైనా జరగచ్చా, వీళ్ళు ఏమి ఇండికేషన్స్ ఇస్తారో తెలుసు. ఈయననే పోయేటట్టున్నాడు, మళ్ళీ కాంగ్రెస్కి ఈయన నరుకుతుండేడా. త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తా, కాంగ్రెస్ గెలుస్తుందని కళ్ళ కూడా ఊహించలే అంటే ఏమున్నా కుల్లకుల్లా ఉన్నట్టయితే మాట్లాడతాడు మళ్ళన్న. ఆ షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. మీడియాతో మాజీ మంత్రి చిట్చాట్ అనే ఒక వార్తను కూడా చూడొచ్చు మనం. టాలీవుడ్ డ్రగ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ వార్త, ఒకసారి చూడండి. టాలీవుడ్ డ్రగ్స్ కేసులు కొట్టివేత, 12 కేసుల్లో 6 కేసులను కొట్టేసిన కోర్టులు. మళ్ళీ మొదలుకి వచ్చింది కథ. టాలీవుడ్ సెలబ్రిటీ రాగానే మీడియాలో హడావిడి బ్రేకింగ్ న్యూస్లు వస్తాయి. కొన్ని రోజులు అయిపోగానే అవి అటే మూలకు అటకెక్తాయి, కేసులు కూడా అటకెక్తాయి. అట్లనే సరైన సాక్ష్యాధారాలు అందించని ఎక్సైజ్ అధికారులు. మరి సరైన సాక్ష్యాధారాలు దొరకంది, ప్రాథమికంగా ఒక అంచనాకు రాంది, పట్టుకొచ్చుడు ఎందుకు, సెన్సేషన్ అవ్వడం ఎందుకు, మీడియాలో సెన్సేషన్ కాదు. ఈ అధికారులు కూడా ఏదైనా ఉండే పక్కనబందీగా ప్లాన్ చేసి పట్టుకోవాలి, సాక్ష్యాధారాలు కూడా సేకరించాలి. ఆఖరికి సాక్ష్యాలు లేవని చెప్పేసి కేసులు మూసేసుడు. మరి గత పాలనలో ఉన్న అధికారులు, గత పాలన ఉన్న నాయకుల ప్రభావం ఏమైనా ఉందా దీని మీద, మరి కొత్త వాళ్ళు ఏమైనా పట్టించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. మరి వాళ్ళకి సాధన అయితే లేదని మీకు అధికారం ఇచ్చినాం అయ్యా, మరి మీరన్నా కనీసం ఈ డ్రగ్స్ దంతాన్ని అరికట్టకపోతే మీ మీడియా అక్కడ మన అక్కడ టాలీవుడ్ నుంచి ఇక్కడ ఊర్ల దాకా కూడా వాకుతుంది. మా సిద్దిపేటలో కూడా డ్రగ్స్ మాఫియా మోపైంది. డ్రగ్స్ సేకరించేటోళ్ళు తీసుకునేటోళ్ళు కూడా ఎక్కువైపోయారు. కాస్త కాన్సన్ట్రేట్ చేయండి డ్రగ్స్ మీద కూడా. ఇక నెక్స్ట్ ఇంకో వార్తకి వెళ్ళిపోతే భువనగిరి స్థానం నుంచి ఎంపీ, కాంగ్రెస్ ఎంపీలుగా చాలామంది బరిలో దిగాలని ఆసక్తి ఉన్నారు. అప్లికేషన్లు అయితే వెరిగిపోయినట్టుగా తెలుస్తుంది. ఎంపీ టికెట్లకు డిమాండ్ భారీగానే ఉన్నది. గురువారం రోజు మరో 34 మంది దరఖాస్తు చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్కు 9 మంది, నాగర్ కర్నూలుకు 8, వరంగల్కు 6, భువనగిరికి 6, ఖమ్మంకు 2, నిజామాబాద్కు 3 చొప్పున దరఖాస్తులు అందాయి. వీరిలో భువనగిరి నుంచి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ శ్యామల కిరణ్ రెడ్డి, అట్లాగే ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క సతీమణి. అన్న విక్రమార్క అన్న ఎందుకు వాళ్ళు కుటుంబ పాలన చేసినారు, మనం ఏదో ఆగమని చెప్తుంది. మళ్ళీ ఇవన్నీ అవసరమా? చూడండి, అవకాశం ఉంటే నిజంగానే అంటే కుటుంబంలో ఇద్దరు రాజకీయం చేయొద్దని కాదు, ప్రజలు ఆదరిస్తే ఎంతమందినా రాజకీయం చేయొచ్చు. కానీ ఇన్ఫ్లుయెన్స్ వాడి టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రజలు తిప్పి కొడతారు. దమన్ ఒకవేళ మీ సతీమణి గారికి అక్కడ బలగం ఉంది, ఆమె నమ్మే పరిస్థితి ఉందనే కనుక అవకాశం ఇవ్వచ్చు, కానీ లేదంటే మాత్రం అది బెడిసి కొట్టే అవకాశం అయితే ఉంది. దీంతో పాటు
ఇదొకసారి ఉందా చూద్దాం. ఇంద్రవెల్లిది కాల్చుకు తిన్న వాళ్ళే కన్నీళ్లు కార్చినట్టు అని ఇంద్రవెల్లి సభకు సంబంధించి ఒక ఆర్టికల్ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ వెబ్ పేజ్లో పెట్టారు, ఫేస్బుక్ సైట్లో. ఇగో దీన్ని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సంభాషణ లాగా ఒక ఆర్టికల్ అయితే దీంట్లో ఉంది. నిజంగా ఏం జరిగిందో మనకు తెలియదు, అంటే ఇంద్రవెల్లి ఘటన టైంలో మనకు తెలియదు చిన్నవాళ్ళం. అయితే ఏం జరిగిందో తర్వాత విషయం. 1981 ఏప్రిల్ 20 సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ ప్రాంతం ఇంద్రవెల్లిలో సంత జరుగుతుంది. అదే రోజు ఆదివాసీలు చట్టబద్ధమైన హక్కుల కోసం గిరిజన రైతు కూలీల సంఘం బహిరంగ సభకు పిలుపునిచ్చింది. మొదటగా పోలీసులు సభకు అనుమతిచ్చారు, తర్వాత చివరి నిమిషంలో అనుమతి రద్దన్నారు. అప్పటికే ఆదివాసీ గుండెల్లో ప్రచార సాధనాలు అంతగా లేని రోజుల్లో నోటి మాట ద్వారా నెల రోజులు అయితే పెద్ద ఎత్తున కాల్పులు కూడా జరిగినాయట, చాలామంది కూడా చనిపోయారట. సో ఇంత జరిగింది. మళ్ళీ వాళ్ళే అంటే కాల్చుకు తిన్నోళ్ళే కన్నీరు పెట్టినట్టు అని అంటారు. అసలు ఎప్పుడు 1981 జరిగిన విషయాన్ని గుర్తు చేస్తారు వీళ్ళు. కానీ మరి గత 10 ఏళ్లలో మీ ప్రభుత్వంలో జరిగిన విషయాలను ఎందుకు గుర్తు చేయరు మీరు? పోలీసులను ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులను చంపేస్తున్న పరిస్థితి చూసినాం కదా, ఏజెన్సీ వాళ్ళని కూడా పోలీసులు కొడుతున్న పరిస్థితి చూసినాం కదా. ఈ రసభాసకు ఈ లొల్లికి కారణాలు ఎవరు? 10 ఏళ్ల పాలన గురించి మాట్లాడరు అయ్యా అంటే 50 ఏళ్ల పాలన పోతారు. వాళ్ళు బాగలేరు అనేది మీకు అధికారం ఇచ్చింది, మళ్ళీ మీరు గట్లే కాలవడని మళ్ళీ మిమ్మల్ని దించింది. అక్కడ పార్టీలు అనేవి శాశ్వతంగా ఉంటాయి, వ్యక్తులు మారుతారు. అంటే ఇప్పుడు మీరందరూ దొంగ పనులు చేసిరు, దొంగడా కొడుకులు అని చెప్పేసి ఇప్పుడు మిమ్మల్ని దించిరు కదా, మళ్ళీ 5 ఏళ్ళలో మిమ్మల్ని గెలిపేయాలంటే మరి పాత అన్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ 10 ఏళ్ళే మీరు 10 ఏళ్ళలో ఏం చేసిరని కొత్త వాళ్ళతో అవకాశం ఏదా? పార్టీలు అనేటివి ఉంటాయి, అలా వ్యక్తులు మారుతూనే ఉంటారు. అది సముద్రం లాంటిది. ఇప్పుడు పరిపాలన మారింది, అక్కడ నాయకులు మారిరు, నాయకత్వం వహిస్తున్న పెద్దలు మారిరు, ముఖ్యమంత్రులు మారిరు. 50 ఏళ్ళ కిందే చరిత్ర తీసుకొస్తా ఇంకా అవి అన్న వాళ్ళు అంటే మరి 10 ఏళ్ళ చరిత్ర 50 ఏళ్ళది యాద పెట్టుకున్నావు కానీ 10 ఏళ్ళు ఎందుకు యాద పెట్టుకోలే? 10 ఏళ్ళ గురించి మాట్లాడరు ఫస్ట్. వీళ్ళకు 10 ఏళ్ళలో మేము గిట్ చేసినాము, గిట్లా మేము అందరికి ఇట్లా కడుపులేటి కాపాడుకున్నామని చెప్పే పరిస్థితి లేదు. ఇంకా ముంపు గ్రామాల గురించి మాట్లాడే దిక్కు లేదు, రైతుల గురించి మాట్లాడే దిక్కు లేదు. ఏమనంటే 50 ఏళ్ళు 50 ఏళ్ళ చరిత్ర 50 ఏళ్ళ చరిత్ర చెప్పి జనాలకు కూడా బోరు కొడుతుంది. జర కొత్త ముచ్చట ఏమైనా ఉంటే ఎప్పురి ఇంకా ఉద్యోగాల గురించి దాని గురించి దీని గురించి అడుగురి. కాంగ్రెస్ పార్టీని ఏం అడగాలి, అధికార పార్టీని ఏం అడగాలి జనాల కోసం అనేది తెలుస్తలేదు మీకు. ఎంతసేపు వాళ్ళు ఏదో తప్పులు తీసి బయట పెడతారు కానీ వాళ్ళ విమర్శించుకోవడం వస్తుంటారు కానీ ప్రజల గురించి మీరు ఏం కొట్లాడుతున్నట్టు అనిపించలేదు. ప్రతిపక్ష పాత్రనా చక్కగా పోషించారు, లేకపోతే అల్ల కూడా ఉండరు. నాకు తెలిసి ఇక నిజంగా వాళ్ళు మరి అంటున్నట్టుగా భూస్థాపితం అవుతారా ఏం మరి చూసుకోరు. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ స్టేట్ సామాన్యుడి చేతుల బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్ పోతరాజు.